వెల్కమ్ టు మూవీ ప్యాలెస్. నేను నిన్న తెలుగులో మన అల్లరి నరేష్ గారిది ఈటీవీ విన్లో బచ్చల మల్లి చూశాను. కానీ ఇప్పుడు సూక్ష్మదర్శిని అనే ఒక సినిమా చూశాను. మలయాళం డబ్బింగ్ మూవీ. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఉంది ఆ సినిమా. నజ్రియా గారు నటించిన సూక్ష్మదర్శిని. దీని తర్వాత నేను బచ్చల మల్లి ఎలా ఉందనేది కూడా రివ్యూ చెప్తాను. ఇప్పుడైతే సూక్ష్మదర్శిని ఎలా ఉందంటే ఒక హాఫ్ అన్ అవర్ నాకి ఏం అనిపించలేదు. హ్మ్. ఏదో వెళ్తుంది, ఏదో చెప్తున్నారు అని అనుకున్నా. ఒక 40 నిమిషాల తర్వాత ఒక ఆమె మిస్సింగ్ అవుతుంది. అక్కడి నుంచి సినిమా పరిగెడుతుంది. ఏమవుద్ది? 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 ఇంతకీ ఆమెకి ఏమైంది? ఆమె ఎక్కడికెళ్ళిందని. ఆమెకి మతిమరుపు ఉంటుంది. అంటే గుర్తుండదు. ఆమె ఏమైంది? ఆమెను ఎవరు ఏం చేశారు? అనే ఒక క్యూరియాసిటీతో సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానీ, ఒక వీధిలో జరిగే ఒక స్టోరీ అది. 2 ఆఫీసులు, ఒక వీధి. ఆ వీధిలో ఒక 2 ఇళ్ళ మధ్యన ఒక నలుగురు స్నేహితులు అలా జరుగుతుంటుంది. ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా. నజ్రియా గారు నటించారు. ఆఫ్టర్ 'గోలం' తర్వాత నాకి చాలా నచ్చిన సినిమా అంటే మలయాళంలో ఇదే 'సూక్ష్మదర్శిని' చాలా బావుంది. 40 నిమిషాల తర్వాత నేను అస్సలు ఇక సినిమా మిగతా తర్వాత చూద్దాం అన్నా కూడా నా వల్ల కుదరలేదు. సినిమా ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ కలిగింది. అంత ఇంట్రెస్ట్‌గా ఉంది సినిమా. మీరు చూడండి. చాలా అంటే చాలా బావుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఎవరు ఊహించలేరు. ఊహించలేము అస్సలు. అసలెవరు ఊహించలేరు. హీరోయిన్‌కి ఏదైనా అనిపిస్తే అది దాన్ని కొలిక్కి తెచ్చేదాకా ఆగే క్యారెక్టర్ కాదు. అంటే అది ఒక డైలాగ్‌తో ఆయన హస్బెండ్ చెప్తారు హీరోయిన్‌కి. "నువ్వు ఏదైనా అయిందంటే దాన్ని తేల్చేదాకా వదలవు" అని. అట్లా ఆమె ఆ విషయాన్ని ఛేదించడానికి ఎంత దూరమైనా వెళ్ళుద్ది అనేది చాలా చూపిచ్చారు. ఎక్సలెంట్‌గా ఉంది సినిమా. మీరొకసారి చూడండి. ఫైట్స్, సాంగ్స్ అలాంటివేముండదు. డైరెక్ట్ పాయింట్‌తో వెళ్తారు గానీ, అది ఒక హాఫ్ అన్ అవర్ మనకి కొంచెం ఏదో చెప్తున్నారు, ఏంటా అనే దాంట్లో ఉంటాం గానీ, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మాత్రం సినిమా పరిగెడుతుంది. నిజంగా చాలా బావుంది. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కావాలనుకునే వాళ్ళకి మంచి మూవీ ఇది. 'సూక్ష్మదర్శిని' డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఉంది. చూడండి. అలాగే తప్పకుండా ఈ రివ్యూ నచ్చితే మీరు మూవీ ప్యాలెస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.